ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనము నుండి. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడుగు దీదీపు అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను అతని చేతుల్లోని చేళ్ల గండ్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచినే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపును మూసినట్టు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచటం వలన కదా, చూడకే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. అందరూ కూర్చుందాం ఒక్క నిమిషం. ఈస్టర్ పండగ అయిన తర్వాత గుంటూరులో డాన్ బోస్కో ప్యారిష్ నిత్య సహాయ మాత విచారణలో పూజ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం తేడాగానే ఉంది. తర్వాత ఆ రోజు మధ్యాహ్నం కల్లా కొంచెం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఐ కుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఈ మొన్న ఈస్టర్ పండగ రోజున. ఇంకా తర్వాత మాకు సెయింట్ యాన్స్ హాస్పిటల్ విజయవాడలో ఉంది, అక్కడికి వెళ్ళాను. డాక్టర్ గారు అన్నారు, అడ్మిట్ కండి, మంచిదండి, మీకు చాలా డీహైడ్రేట్ అయి ఉన్నారు, డిస్టర్బ్డ్గా ఉంది బాడీ, చాలా స్ట్రెస్డ్గా ఉన్నారు, మరి టూ మచ్ ఆఫ్ వర్క్ అని చెప్పారు. సరే అడ్మిట్ అయ్యాను. నాలో ఒకలాంటి భయం నా భుజాల మీద వేసుకున్నాను. జేమ్స్ గారితో, జయరాజ్ గారితో కలిసి మిమ్మల్ని అందరినీ తీసుకురావాలని ఈ విధంగా తపన. ఇది యాక్చువల్ లాస్ట్ ఇయరే చేయాలని కోరిక నాలో. కానీ నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్న, దేవుడా నన్ను మిస్ చేయి మాకు ఈ కోరికని, తర్వాత కాలంలో మళ్ళీ సిక్ చేయి. నేను అన్నది నా మనసు, నేను చెప్పిన మాట. కావాలంటే మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఆసుపత్రికి తీసుకురా, మీ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం నన్ను దయచేసి రాను అక్కడికి ఆయనని వేడుకున్నాను. తర్వాత నిదానంగా ఇవన్నీ చెప్పాల జేమ్స్ గారికి కూడా. నేను లాస్ట్లో ఒకరోజు ముందు నేను ఆల్రెడీ వచ్చేసాను హాస్పిటల్ నుంచి, అవునా అని అన్నారు. ఒకళ్ళిద్దరే చెప్పినప్పుడు కూడా అలానే షాక్ అయ్యారు. సో నాకు వ్యక్తిగతంగా చిన్న ఇన్సిడెంట్ ద్వారా ఒకటే, దేవుడు కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు. ఆయన కొన్నిసార్లు మన జీవితాలలో అలా ఒక దెబ్బ కొడతాడు, ఒకసారి ఒక ముట్టికాయ వేస్తాడు, మన లోపాలను బట్టి, మన బలహీనతలను బట్టి. దేవుడు కరుణామయుడు. మోషేకి దేవుడు బర్నింగ్ బిష్లో నుంచి కనపడ్డారు. కనబడి నేను ఉన్నవాడను అన్నారు. కానీ ఉన్నవాడను అనేటువంటిది పేరు కాదు కదా, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎగ్జిస్టెన్స్. హి సేస్ ఐ యామ్ హూ యామ్. కానీ మొదటిసారి దేవుడు తన యొక్క గుణగణాలు తెలియజేసింది ఎప్పుడంటే, ఆ బండసందులో నుంచి దేవుడు అతనికి కనబడ్డప్పుడు. పైన ఉన్నప్పుడు సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు మోషే చిన్నపిల్లవాడిలాగా అంటాడు, నేను నిన్ను చూస్తాను అంటాడు. దేవుడు ఏమంటాడు, నన్ను చూచి ఎవడు బ్రతకడు అంటాడు. లేదు లేదు నేను చూడాల్సిందే అంటాడు. దట్ వాస్ ద ప్యాషన్ దట్ హీ హ్యాడ్. ఐ వాంట్ టు సీ. సరే నన్ను పూర్తిగా చూడలేవు, చూసి బ్రతకలేవు, కాబట్టి నా పార్శ్యాన్ని చూపిస్తాను, నేను బండసందులో నుంచి వెళుతుంటాను, నా వెలుగును నువ్వు చూస్తావు అంటాడు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద బైబిల్ గాడ్స్ క్వాలిటీస్ ఆర్ రివీల్డ్ బై హిమ్సెల్ఫ్. దేవుడు కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు. దేవుడు కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు. ఈ క్వాలిటీస్ చాలా ఉంటాయి. తర్వాత ఆయన సులభముగా కోపపడువాడు కాడు, ఇది మనం తెలుసుకుంటాం. సో ఇశ్రాయేలు ప్రజలు
ఇదిగో మనం ఈరోజంతా చూసాం కదా, ఈ ప్రాంతం గుండా ప్రయాణమై వెళ్ళటానికి ముందు నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నా ప్రజలు, హీ ఓన్స్ ద పీపుల్, హీ సేస్ దట్ వీఆర్ హిస్. నా ప్రజలు ఐగుప్తు దేశంలో పడుచున్న బాధలని కళ్ళారా చూశాను, వారి ఆక్రందనతో కూడిన ప్రార్థన నా చెవులారా వింటని, వారిని విడిపించుటకై నేను దిగి వచ్చితని. ఇది కరుణ, ఇదే కరుణ. థియాలజీలో, వేదశాస్త్రంలో 2 మాటలు ఉంటాయి, జస్టిస్ అండ్ మర్సీ. కృప, అదేవిధంగా న్యాయం. కృప, న్యాయం. ఈ రెంటి మధ్యలో దేవుడంట న్యాయం జరిపించాలా, కృపను జరిపించాలనే మీమాంస వచ్చినప్పుడు వెంటనే కృప ఎన్నుకుంటా, అంటే కారుణ్యాన్ని ఎన్నుకుంటాడట. దేవుడు ధర్మాత్ముడు, ఆయన యందు అవినీతి ఉండదు, ఇంకా ధర్మం ప్రకారమే ఉంటాడు, తప్పదు. కానీ ఒకవేళ ఈ రెండింటి మధ్యలో మీమాంస వచ్చినప్పుడు ఇక ఏం చేయాలి ఈ రెండింటి మధ్యలో అనుకున్నప్పుడు, హీ ఓన్లీ సెలెక్ట్స్ ద కారుణ్యం. జస్టిస్కి బదులుగా కారుణ్యాన్ని ఎన్నుకుంటాడట. ఒక భక్తుడు నాలాంటోడు చచ్చిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు తరాజు పట్టుకొని తోస్తున్నాడు, పుణ్యాలన్నీ వేస్తున్నాడు, లోపాలన్నీ వేస్తున్నాడు. ఈ పుణ్యాలతో కిందికి వెళ్ళట్లా, అక్కడే ఉంటుంది. ఉంటునేసరికి తన దగ్గర ఉన్న పుణ్యాలన్నీ చెప్తా ఉన్నాడు, వేస్తూ ఉన్నారు. ఎంత వేసినా కానీ కిందికి వెళ్ళట్లా. అమ్మో, ఇట్టయితే నాకు రక్షణ రావటం కష్టమే, నా పుణ్యాలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి, నేను ఎన్నో మంచి పనులు చేశా, వాటిని ఎన్నేసినా కానీ ఆ పుణ్యాలతో కిందికి వెళ్ళాడు. తక్కడి కిందికి వెళ్ళాలి కదా, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ డౌన్. ఐఎమ్ నాట్ నో వే మెరిటింగ్ ద హెవెన్, సో వాట్ షుడ్ ఐ డూ అని క్యాజువల్గా ఒక మాట అన్నాడంట. ఇక ఆ యేసయ్యే నన్ను కాపాడాలి అన్నాడంట. అంతే, తరాజు కిందికి వెళ్ళిపోయిందంట. సో హీ డిపెండెడ్ ఆన్ ద మర్సీ ఆఫ్ గాడ్. He depended on the mercy of God. The moment he said, only his mercy can save me, immediately he merited the heaven. So it is not our good works, it's his mercy. ఆయన కారుణ్యం మనల్ని కాపాడేది. ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడటంలో ఉన్నటువంటి ప్రధానమైన అర్థం ఇదే. చెప్పాను కదా, మోషేకి దేవుడు మొట్టమొదటిసారిగా సినాయి కొండ మీద కనపడ్డప్పుడు పలికిన మాట, ప్రభువు కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు, సులభముగా కోపపడువాడు కాడు. అదే దేవుని గురించి కీర్తనల గ్రంథం ఏమంటదంటే, నాకు ఇష్టమైన మాట, చాలా చోట్ల రిపీట్ చేస్తాను, ఆయన కోపము క్షణకాలము, ఆయన కృప కలకాలము. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్, నో? హిస్ యాంగర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ మినిట్, బట్ హిస్ మర్సీ ఈజ్ ఎవర్లాస్టింగ్. ఆయన కోపం క్షణకాలం, జస్ట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, బట్ హిస్ మర్సీ ఈజ్ ఎవర్లాస్టింగ్. ఆ పండుగను మనం చేసుకుంటున్నాం ఈ రోజున. మనకి ఈ ప్రపంచం మీద, భూమి మీద వేరే దేవుడితో మనం కంపేర్ చేయకూడదు, కానీ యేసు ప్రభువుని మించినటువంటి కరుణ కలిగినటువంటి దేవుడు మరొకడు మనకి కనపడ్డండి. ఈ పండుగలో ఉన్న పరమార్థం ఇదే. ప్రజలు నన్ను న్యాయంగా తీర్పు తీర్చేవాడు, కఠినంగా ఉండేటువంటి వాడు, దండించేవాడు అనుకుంటున్నారు ఫౌస్తీనమ్మ గారితో. అది కాదు నన్ను గుర్తుంచుకోవాల్సింది. నన్ను గుర్తుంచుకోవాల్సింది నా కారుణ్యాన్ని బట్టి, నా కరుణను బట్టి, నా క్షమను బట్టి, నా ప్రేమను బట్టి నన్ను గుర్తుంచుకోవాలి. ఈ రోజున మనం 2 ముఖ్యమైన ప్రదేశాలు చూసాం. ఒకటి ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ యొక్క పెట్రా, అక్కడ చిన్న 2-3 సందేశాలు కనెక్ట్ అయ్యి ఉన్నాయి బైబిల్కి. దేవుడు ఆ ప్రజలు వస్తున్నప్పుడు వాళ్ళు వద్దన్నారు, అయినా కానీ దేవుడు వాళ్ళని కారుణ్యంతో ఏం చేశాడు, నడిపించాడు. తర్వాత జాన్ ద బాప్టిస్ట్తో డైరెక్ట్గా రిలేట్ అయింది ఆ ఇన్సిడెంట్ అక్కడ ఉన్నటువంటిది. ముఖ్యంగా చివరిలో మనం ఆ నీళ్ళు వచ్చినటువంటి ప్రదేశాన్ని చూసాం. వేదశాస్త్ర పండితులు, ముగిస్తున్నాను, మనం కూడా హడావిడిగా ఉన్నాం. వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే, ఆ రాయి క్రీస్తు, మోషే కొట్టినటువంటి రాయి క్రీస్తు, ఆ రాయిలో నుంచి ప్రవహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, ద స్టోన్ ఈస్ జీసస్. ఇట్స్ అఫీషియల్, హీబ్రూస్లో ఉంటుంది, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ సేస్, క్లియర్గా ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది అన్నమాట. ఏమని? ఆ శిల ఏసే, ఆ నీరు పరిశుద్ధాత్మ.
అని ఉంటుందన్నమాట. సో దేవుని యొక్క కరుణ కటాక్షం అనేది రోమాపత్రికలో పౌలు గారు ఇంకా వివరంగా మాట్లాడతారు. వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్ అండ్ హిస్ మర్సీ. ఈ రోజున మనందరికి కావాలి ఈ కృప, ఈ కారుణ్యం, ఈ దయ, ఈ దేవుని యొక్క ప్రేమ, ఈ కటాక్షం. కాబట్టి ఆ కటాక్షాన్ని మన మీద వర్షధారగా కుమ్మరించబడాలని, మన కుటుంబాల మీద కుమ్మరించబడాలని, మన ప్రార్థన కొరకు అడిగినటువంటి వారి మీద కుమ్మరించబడాలని, ఈ ప్రయాణంలో మనతో ఉండాలని, ఆయన యొక్క కటాక్షం, ఆయన యొక్క కారుణ్యం, ఆయన యొక్క దయ మనతో సమృద్ధిగా ఉండాలని ఈ యొక్క పరిశుద్ధ బలి పూజలో మరి ముఖ్యంగా ఎవరైతే పూజలు పెట్టిస్తున్నారో, మనను వ్యక్తిగతంగా ముఖ్యంగా గురువులకి చాలామందికి పూజలు పెట్టమని అడిగారు, వాళ్ళకి దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కారుణ్యం సమృద్ధిగా ఉండాలని ఆ దేవాది దేవుని ఒక్క నిమిషం పాటు తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు నీ దివ్య కారుణ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ఈనాటి సువిశేషములో ముఖ్యంగా తోమాసు గారి మీద మీరు కుమ్మరించిన కారుణ్యాన్ని మేము చూస్తున్నాం. నీ డొక్కలో ఏలు పెట్టేటువంటి భాగ్యాన్ని మీరు ఇచ్చారు. ఓనా ఎలనవారా ఓనా సర్వేశ్వరను పలికినటువంటి ఆ మహా గొప్ప పునీతుని, అపోస్తులుణ్ణి మా దేశానికి పంపించారు. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఈ దినాలలో మేము నీ అడుగుజాడలను నడవడానికి, నీ పరిశుద్ధ ప్రదేశాలను సందర్శించడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రభు నీ కారుణ్యాన్ని అనుభూతి చెందే విధంగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ ప్రయాణంలో ఉన్న మమ్మందరం 45 మందిని కూడా మీరు దీవించండి. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయండి, పవిత్ర భూమిలో మా కొరకై పూజలు అర్పించండి, ఈ పవిత్ర భూమిలో అడిగారు, వారందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించారో మమ్మల్ని కూడా నడిపించండి ప్రభువా. యేసురాజా, మీరు ఈ భూమిలో సంచరించారు, దైవరాజ్యాన్ని స్థాపించారు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చారు. మేము కూడా మీ ప్రణాళిక నెరవేరుస్తూ ఈ యాత్రలో ముందుకు కొనసాగటానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ వరాలని మాకందరికి దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి.